ఎందుకు కొంత తాత్సారం చేస్తున్నారు? మళ్ళీ అదే పోలీసులు క్లియర్ కట్ గా వాళ్ళకి సహకరిస్తున్నా మీ మాట వింటున్నారని చెప్పి రివర్స్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? 8 నెలలు అవుతోంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా సమర్థించుకుంటారు? చంద్రిక గారు, ఇప్పుడు మనం మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి, పురంధేశ్వరి గారు కానీ డే 1 నుంచి చెప్తున్నారు కక్ష సాధింపులు ఉండవు అని. సంతోష కక్ష సాధింపులు ఉండకూడదు. బట్ విచారణ తన సిస్టమేటిక్ గా జరుగుతుందా లేదా, లేకపోతే వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి 4-5 కేసులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దానిలో వన్ ఆఫ్ ది కేసు గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మీద విపరీతమైన దాడి. అలాంటి ప్రధానమైన కేసులోనే ఫిర్యాదుదారుడే నీ కిడ్నాప్ చేసి ప్లేట్ ఫిరాయించి చాకచక్యంగా కోర్టు దగ్గరికి వచ్చి సీడీతో పాటు మొత్తం రికార్డ్ చేసి సీడీ ఇస్తాడు, ఎఫిడవిట్ ఇస్తాడు. మరి ఇంత జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? మన కక్షాన్ని చేయక్కర్లేదు కదా, వ్యవస్థ బలంగా పనిచేయాలి కదా. బలంగా పనిచేస్తున్నా లేదో ఒకసారి వెరిఫై చేస్తే వేకప్ కాల్ ఫర్ గవర్నమెంట్. మనం ఉన్న కేసులన్నా సరే పకడ్బందీగా అమలు చేసే విచారణ జరిగి పూర్తయ్యే విధంగానే మనం చూడాలి. మనం ఏదో కొత్తగా కక్ష సాధింపు కేసులు పెట్టి వంశీగా నిజంగా కక్ష చేయాలంటే చంద్ర గారు ఏ వ్యవస్థను అర్థం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు A50గా చేసి రాష్ట్ర A1 గా చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణ గారి కేసులో A4 గా చేసి 2వ మాసంలో జైల్లో వేయచ్చు కదా. అలా కుచితాలను తీర్చుకోవచ్చు కదా, ఎవరైనా తీర్చుకోలేదే కదా. నేను అడిగేది ఏంటంటే అట్లీస్ట్ ఉన్న కేసులన్నా సరే బలంగా పనిచేయాలి. అలాగే కొత్తగా నమోదు అవుతున్న కేసులన్నా సరే, ఏది మనం కాదు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి. జూలై 2024లో మా ప్రభుత్వం వచ్చాకే ఒక మున్సిపల్ అధికారులు ఇల్లు అక్రమంగా కట్టారని కోర్టు దాకా వెళ్తే వాళ్ళని పరిగెత్తి కొట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన అనుచరులు ఆయన మీద కేసు 10 రోజుల తర్వాత బుక్ చేశారు. ఈ రోజు వరకు విచారణ లేదు దాని మీద. నోటీసులు కనీసం 41 year నోటీస్ అని ఇవ్వండి సార్. అలాగే గుడివాడ కొడాల నాని గారికి జూన్ మాసంలో ఆ వాలంటీర్లే ఫిర్యాదు ఇచ్చారు, మమ్మల్ని మోసం చేసి రాజీనామా చేయించారని చెప్పి క్రిమినల్ కేసు పెట్టారు. కనీసం 41 year నోటీసు ఆయనకన్నీ విచారణ పిలవచ్చు కదా. ఎందుకు ఇటువంటి కనీసం విచారణ సరిగ్గా జరుగుతున్నట్టు కనబట్టలేదు? మనం ఇలాగా తాత్సారంగా ఉంటే తిరగబడిపోతున్నాయి. అందుకని వేకప్ కాల్ ఫర్ గవర్నమెంట్.